హాయ్ వెల్కమ్ టు నాస్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్. ఈరోజు ఎడ్యుకేషన్ కెరీర్ రిలేటెడ్ ఇన్నోవేటివ్ వీడియోస్లో భాగంగా ఐటీఐలో ఒక బ్రాంచ్ అయినటువంటి కోపా గురించి కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రజెంట్ చేస్తాను. అసలు కోపా అంటే ఏంటి, ఈ బ్రాంచ్ ఎందుకని వేరే బ్రాంచ్ల కన్నా ప్రత్యేకమైంది, ఈ కోపా బ్రాంచ్ లేక కోపా కోర్స్ని కంప్లీట్ చేయడం వలన ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, ఈ కోర్సు చేయటం వల్ల మన భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత హయ్యర్ స్టడీస్ చదవడానికి అవకాశాలు ఉన్నాయా, ఇలా ప్రతి పాయింట్ని డీటెయిల్డ్గా మీకు అర్థమయ్యే రీతిలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేయటం వల్ల మీరు చాలా ఇన్ఫర్మేషన్ మిస్ అవుతారు. అండ్ దట్టు వీడియో చివరిన చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఒకటి ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ కంటెంట్ ఉంది. కాబట్టి చివరి వరకు వీడియోని చూడండి కొంచెం ఓపికతో. మీకు ఈ కోర్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందుతుంది, అది నా గ్యారంటీ. సో మీరు కనుక మొదటిసారి నా ఈ ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. దెన్ లెట్స్ స్టార్ట్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్నోవేటివ్ ఎడ్యుకేటెడ్ అండ్ కెరీర్ రిలేటెడ్ వీడియో ఐటీఐ కోపా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. ఐటీఐలో చాలా బ్రాంచెస్ ఉంటాయి, ఈ చాలా బ్రాంచెస్లో చాలా మట్టుకు బ్రాంచెస్ అన్నీ కూడా అంటే వెల్డర్, ఫిట్టర్, ఇలా కార్పెంటర్, ఇలా బ్రాంచెస్ చాలా ఉంటాయి. చాలా బ్రాంచెస్ అన్నీ కూడా ట్రెడిషనల్ బ్రాంచెస్. ట్రెడిషనల్ బ్రాంచ్ అంటే పాత బ్రాంచ్ అన్న కోర్స్ అన్న ఒకటే. అయితే ఈ కోపా అనేది ఉన్నటువంటి అన్ని బ్రాంచెస్లో కల్లా ఒక కొత్త బ్రాంచ్. అసలు ఈ కోపా అంటే ఏంటంటే కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్. కోపా అనేది ఇది ఒక ట్రేడ్, లేక ఇది ఒక బ్రాంచ్, లేక ఇది ఒక కోర్స్. మీరు ఏదైనా వర్డ్ యూజ్ చేయండి, బ్రాంచ్ అనండి, ట్రేడ్ అనండి, కోర్స్ అనండి. ఇంటర్మీడియట్లో అయితే ఒక గ్రూప్ అంటాం, లేక బ్రాంచ్ అంటాం. ఇంజనీరింగ్లో అయితే బ్రాంచ్ అంటాం, డిప్లొమా అయితే బ్రాంచ్ అంటాం. ఇక్కడికి వచ్చేసి కోర్స్ అంటాం, బ్రాంచ్ అంటాం. ఏ పదమైనా యూజ్ చేయండి. ఈ కోపా అంటే కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్. ఇది ఒక కంప్యూటర్ రిలేటెడ్ బ్రాంచ్, కంప్యూటర్ రిలేటెడ్ ట్రేడ్. ఈ కంప్యూటర్ రిలేటెడ్ ట్రేడ్ అనేది 2002 తర్వాత 2002 తర్వాత ఐటీఐలో ఒక ట్రేడ్గా మొదలుపెట్టారు. అది వరకు ఇది అసలు ట్రేడ్గా ఉండేది కాదు. 2002 నుంచి దీన్ని ఒక ట్రేడ్గా ఇంప్లిమెంట్ చేశారు. ఎనీహౌ ఈ కోపా చదవటం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? ఫస్ట్గా దీనికన్నా ముందు అసలు ఈ కోపాకి ఎలిజిబిలిటీ ఏంటి? ఈ కోపా ట్రేడ్ని కంప్లీట్ చేయటానికి విద్యార్థికి కావలసినటువంటి ఎడ్యుకేషనల్ అండ్ రిమైనింగ్ క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే విద్యార్థి 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. విద్యార్థి జస్ట్ 10th క్లాస్ పాస్ అయిపోయి ఉంటే సరిపోతుంది. అంటే మినిమం మార్క్స్ అయినటువంటి 35% మార్క్స్ని సెక్యూర్ చేసుకుంటే సరిపోతుంది. రెండోది, ఈ కోర్స్ అనేది సెమిస్టర్ బేస్డ్గా ఉంటుంది. 6 months ఒక సెమిస్టర్ ఉంటుంది, నెక్స్ట్ 6 months ఒక సెమిస్టర్ ఉంటుంది. తర్వాత ఈ కోర్సు డ్యూరేషన్ వచ్చేసి 1 year మాత్రమే. ఐటీఐలో కొన్ని ట్రేడ్స్ 1 year ఉంటాయి, కొన్ని ట్రేడ్స్ 2 years ఉంటాయి, కొన్ని ట్రేడ్స్ 2.5 years కూడా ఉంటాయి. కానీ ఈ కోపా అనేది డ్యూరేషన్ వచ్చేసి ఓన్లీ 1 year. ఈ 1 year కూడా 2 సెమిస్టర్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇక్కడ దీనికి ఏజ్ లిమిట్ కూడా ఉంది. మినిమం 14 years, మ్యాక్సిమం 40 years. 14 నుంచి 40 సంవత్సరాల వరకు ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉన్నా, అంతకన్నా తక్కువ ఉన్నా ఎలిజిబిలిటీ కాదు. తర్వాత ఈ మిగిలినటువంటి ఐటీఐ ట్రేడ్లో ఏ విధంగా అడ్మిషన్ జరుగుతుందో అదే విధంగా ఈ ట్రేడ్లో కూడా అడ్మిషన్ అనేది జరుగుతుంది. అది ఎలాగంటే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఆన్లైన్లో అడ్మిషన్స్ అనేవి నిర్వహిస్తున్నారు.
అయితే గతంలో కాలేజ్ బై కాలేజ్ అడ్మిషన్స్ అనేవి జరిగాయి. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో అడ్మిషన్స్ అనేవి నిర్వహిస్తున్నారు ఆంధ్రప్రదేశ్‌లో. ఇక తెలంగాణలో కూడా ఈ ఐటీఐ అడ్మిషన్స్‌ని ఈ సంవత్సరం నుంచి ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. అంటే మొత్తానికి ఈ ఐటీఐకి ఎలాంటి ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఉండదు. ఇది మట్టుకు గుర్తుపెట్టుకోండి. ఐటీఐకి ఎలాంటి ఎంట్రన్స్ టెస్ట్ లేదు. మన తెలుగు రాష్ట్రాల గురించి మాత్రమే మనం మాట్లాడుకుందాం. ఇటు ఆంధ్రాలో కానీ, అటు తెలంగాణలో కానీ ఐటీఐకి ఎలాంటి ఎంట్రన్స్ టెస్ట్ అనేది ప్రస్తుతం వరకు నిర్వహించటం లేదు. ఓకేనా? సో ఇది అడ్మిషన్ ప్రొసీజర్. 1 ఇయర్ ప్రోగ్రామ్ ఆన్‌లైన్‌లో అడ్మిషన్స్ అనేవి నిర్వహిస్తున్నారు 2 రాష్ట్రాల్లో కూడా. సో అడ్మిషన్స్ అనేవి ఆన్‌లైన్‌లో విధానంలో మనం సీటు పొందవచ్చు. తర్వాత ఈ బ్రాంచ్ లేక ఈ ట్రేడ్ చదవటానికి 1 ఇయర్ టైం అనేది సరిపోతుంది. 1 ఇయర్ టైం ఉంది. అయితే దీనికి ఫీజు అనేది 5,000 నుంచి 10,000 వరకు ఉంటుంది. ఇది కాలేజ్ టు కాలేజ్ ఫీజులో కొంత డిఫరెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి మినిమమ్ 5,000 మ్యాక్సిమం 10,000 వరకు ఉంటుంది. అండ్ దట్ టు దీనికి ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా ఉంటుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోవలసిన విషయం. ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది ఈ కోపాకి మిగిలినటువంటి ఐటీఐ ట్రేడులకి ఏ విధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంటుందో దీనికి కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది ఉంది. నెక్స్ట్ మనం అయితే ఈ ఐటీఐ బ్రాంచ్ అయినటువంటి కోపా 1 ఇయర్ ప్రోగ్రామ్ 2 సెమిస్టర్స్. దీంట్లో మనం ఏం నేర్చుకుంటాం? దీంట్లో కేవలం కంప్యూటర్ రిలేటెడ్ విషయాలు మాత్రమే నేర్చుకుంటాం. దాంట్లో కొన్ని ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్. అసలు కంప్యూటర్ అంటే ఏంటి? కంప్యూటర్ అంటే మనకు డివైజెస్ గురించి ఇక్కడ చెప్తారు. తర్వాత కంప్యూటర్లో సాఫ్ట్వేర్ ఎలా ఉంటుంది, ఈ సాఫ్ట్వేర్ని ఇన్స్టాలేషన్ ఎలా చేస్తాం, తర్వాత కంప్యూటర్ హార్డ్వేర్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అంటే మానిటర్ అంటే ఏంటి, సిపియు అంటే ఏంటి, ర్యామ్ అంటే ఏంటి, హార్డ్ డిస్క్ అంటే ఏంటి, ఇలా బస్సెస్ అంటే ఏంటి. సో దీని గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఇది కంప్యూటర్ హార్డ్వేర్ బేసిక్స్. తర్వాత హౌ టు ఆపరేట్ పర్సనల్ కంప్యూటర్, అంటే మన కంప్యూటర్ పీసీ అంటాం దీన్ని. ఈ కంప్యూటర్ని ఎలా ఆపరేట్ చేయాలి అనేది ఇక్కడ ఉంటుంది. ఇది చాలా చిన్న విషయం. తర్వాత డేటా ఎంట్రీ గురించి ఉంటుంది. డేటా ఎంట్రీ అనేది మెయిన్గా ఉంటుంది. ఇక్కడ డేటా ఎంట్రీ అనేది మెయిన్గా ఉంటుంది. ఈ డేటా ఎంట్రీలో టైపింగ్ స్పీడ్ కూడా పరీక్షిస్తారు. టైపింగ్ స్పీడ్ని కూడా మనం నేర్చుకోగలం. డేటా ఎంట్రీలో కావాల్సింది ఏంటంటే టైపింగ్ స్పీడ్ కావాలి. ఈ టైపింగ్ స్పీడ్ కూడా ఇక్కడ మనం ఒక కోర్సుగా, ఒక సబ్జెక్ట్గా మనం నేర్చుకోగలం. దీంతో పాటుగా నెక్స్ట్ బేసిక్ ఇంటర్నెట్ కాన్సెప్ట్స్, అంటే బ్రౌజింగ్ ఎలా చేస్తాం, ఆ తర్వాత ఇంటర్నెట్ అంటే ఏంటి, వెబ్సైట్స్ అంటే ఏంటి, దీని గురించి ఉంటుంది. దాని తర్వాత జావా స్క్రిప్ట్, ఈ కామర్స్ అండ్ సైబర్ సెక్యూరిటీస్ గురించి ఉంటాయి. ఈ జావా స్క్రిప్ట్ అనేది మీకు ఇక్కడ 1 ఇయర్ ప్రోగ్రాంలో స్క్రిప్ట్ని డిజైన్ చేయండి, స్క్రిప్ట్ని రాయండి అని ఉండదు. స్క్రిప్ట్ని రాయటం అనేది ఉండదు. స్క్రిప్ట్ అంటే ఏంటి, జావా స్క్రిప్ట్ అంటే ఏంటి, ఇది ఎలా ఉంటుంది, అది ఎలా పనిచేస్తుంది, దాని గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కానీ ఇక్కడ జావా స్క్రిప్ట్ని రాయవలసిన అవసరం ఉండదు. మీరు టెన్షన్ పడవలసిన అవసరం లేదు. అలాగే ఈ కామర్స్ అంటే జనరల్గా మనం చూస్తూ ఉంటాం. అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి వెబ్సైట్స్ అన్నీ కూడా ఈ కామర్స్ వెబ్సైట్ క్రిందకి మనం చెప్తాం. ఈ కామర్స్లో అసలు వెబ్సైట్స్ ఎలా పనిచేస్తాయి ఇక్కడ నేర్పుతారు. అంతేగాని ఆ తర్వాత సైబర్ సెక్యూరిటీ గురించి ఉంటుంది. ఇవి బేసికలీగా ఈ 1 ఇయర్ ప్రోగ్రాంలో నేర్చుకునేటటువంటి కాన్సెప్ట్స్. కొన్ని కాన్సెప్ట్స్ చాలా డీటెయిల్డ్గా ఉంటాయి, 1 సబ్జెక్ట్గా ఉంటుంది. కొన్ని కాన్సెప్ట్స్ ఏంటంటే కొన్ని లెసన్స్ లాగా ఉంటాయి. ఎనీహౌ బేసికలీగా ఇది నేర్చుకుంటారు. దీంతో పాటుగా బయటకు వచ్చిన తర్వాత ఉద్యోగం పొందటానికి మీకు సాఫ్ట్వేర్ స్కిల్స్ కూడా నేర్పుతారు. అంటే సాఫ్ట్ స్కిల్స్, అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా నేర్పుతారు. దీంతో పాటుగా డేటాబేస్ మేనేజ్మెంట్, అంటే డేటాబేస్ని ఎలా మేనేజ్ చేయాలి అనేది కూడా ఒక మోడ్యూల్గా ఉంటుంది. అంటే ఒరాకిల్ అంటాం, ఎస్క్యూఎల్ లేక ఒరాకిల్, ఇవి దీంట్లో ఏదో ఒకటి
ఒరాకిల్ కానీ ఎస్క్యూఎల్ కానీ ఏదో ఒకటి కొంతవరకు నేర్పుతారు. డీటెయిల్గా నేర్చకపోయినా అసలు ఈ ఎస్క్యూఎల్లో క్వరీస్ ఎలా రాస్తారు, దాన్ని ఎలా రిట్రీవ్ చేయాలి అనేది ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సైబర్ సెక్యూరిటీస్తో పాటుగా సైబర్ సెక్యూరిటీస్ని అంటే హ్యాకింగ్ నుంచి బేసికల్లీగా డీటెయిల్డ్గా కాకపోయినా హ్యాకింగ్ నుంచి ఎలా మనం మన సిస్టమ్ని కాపాడుకోవాలి అనేది నేర్పుతారు. ఇక్కడ మీరేమి ఈ కోర్స్ చేయటం వల్ల మీరు హ్యాకర్స్గా మారిపోరు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ కోర్సు చేయటం వల్ల హ్యాకర్స్గా మారు. హ్యాకింగ్ అంటే ఏంటి, హ్యాకింగ్ నుంచి మనం ఎలా కాపాడుకోవాలి అనేది ఖచ్చితంగా నేర్చుకుంటారు. ఇది బేసికలీగా ఇవి కంటెంట్స్ మీరు ఈ 1 ఇయర్ ప్రోగ్రాంలో నేర్చుకుంటారు. అయితే ఒకటి డ్యామ్ షూర్, మీకు కరెక్ట్గా మీరు కనుక నేర్చుకున్నట్లయితే మంచి నాలెడ్జ్ అనేది వస్తుంది. అంటే ఈ సబ్జెక్ట్స్, ఈ కంటెంట్ ఇలా డిజైన్ చేయటానికి బేసిక్ ఉద్దేశం ఏంటంటే ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత సదరు విద్యార్థికి ఇమీడియట్లీగా జాబు పొందేటటువంటి స్కిల్స్ రావాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ కంటెంట్ని సబ్జెక్ట్స్గా డిజైన్ చేయడం జరిగింది. తర్వాత యాక్చువల్లీగా ఈ కోర్స్ అయిపోతుంది. ఈ కోర్స్ అయిపోయిన తర్వాత అప్రెంటిస్షిప్ అనేది ఉంటుంది. ఎనీ టెక్నికల్ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత అది మీరు ఐటీఐలో ఏ ట్రేడ్ అయినా చేయండి, లేక డిప్లొమాలో ఏ బ్రాంచ్ అయినా చదవండి, ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ అయినా చదవండి. తర్వాత అప్రెంటిస్ అనేది చేయటం చాలా ముఖ్యం. అప్రెంటిస్ చేయటం వలన మనకి యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే రేపు ఆ తర్వాత గవర్నమెంట్ జాబ్స్లో, ప్రైవేట్ సెక్టర్లో జాబ్స్లో మనకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అప్రెంటిస్ చేయటం అన్ని విధాల ఉత్తమం. ఈ అప్రెంటిస్కి మన రాష్ట్రాల్లో బిహెచ్ఈఎల్ కానీ, ఈసీఐఎల్ కానీ, సో ఇలా ప్రైవేటు, గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ కంపెనీస్ కూడా అప్రెంటిస్షిప్ని ఆఫర్ చేస్తున్నాయి. ఈ అప్రెంటిస్ చేసేటప్పుడు ఈ అప్రెంటిస్షిప్ ఏదైతే ఉందో ఈ ప్రోగ్రామ్ అనేది 1 ఇయర్ ప్రోగ్రామ్. ఈ 1 ఇయర్లో మీరు ఆ కంపెనీలో చాలా విషయాలు, ప్రాక్టికల్ విషయాలు నేర్చుకుంటారు. అండ్ దట్టు మీకు స్టైఫండ్ అంటాం, అక్కడ శాలరీ అనము, దాన్ని స్టైఫండ్ అంటాం. అప్రెంటిస్షిప్లో మీరు తీసుకునేటటువంటి శాలరీని స్టైఫండ్ అంటాం. ఈ స్టైఫండ్ మీకు 8,000 నుంచి 10,000 రూపీస్ స్టైఫండ్గా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి అప్రెంటిస్ చేయడానికి ప్రిఫర్ చేయండి. అవకాశాలు ఉన్నప్పుడు అప్రెంటిస్ చేయండి ఖచ్చితంగా. ఆ తర్వాత ఈ ప్రోగ్రామ్ 1 ఇయర్ ప్రోగ్రామ్ చేసిన తర్వాత మీ రోల్ ఏముంటుంది అంటే మీరు బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి జాబ్ని పొందగలరు అంటే యాజ్ ఏ కంప్యూటర్ ఆపరేటర్ కానీ, లేకపోతే డేటా ఎంట్రీ ఆపరేటర్, నెక్స్ట్ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, ఈ 3 రకాల ఉద్యోగాలు మీకు డిజైన్ చేయబడ్డాయి. దీంట్లో మొదటి 2 రకాలనేవి చాలా ఎక్కువ, కంప్యూటర్ ఆపరేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్. ఇవి ఎక్కువగా ఈ ఐటీఐ కోపా ట్రేడ్ చేసిన వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటుగా ఈ ఎక్కువగా 90% జాబ్స్ డేటా ఎంట్రీ, నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ ఆపరేటర్స్. దీంతో పాటుగా మనం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటంటే మనం సొంతగా నెట్ సెంటర్ పెట్టుకోవాలనుకోండి, దాన్ని నెట్ కేఫ్ అంటాం, నెట్ సెంటర్ అంటాం. ఈ విధంగా మనం నెట్ సెంటర్ పెట్టుకొని ఆ నెట్ కేఫ్ని మనం మెయింటెనెన్స్ చేసుకోవడానికి బేసిక్ నాలెడ్జ్ అనేది ఈ 1 ఇయర్ ప్రోగ్రాంలో నేర్చుకోగలుగుతాం. సో దాంతోపాటుగా ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీకు ఒక గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి ఒక సర్టిఫికేట్ ఉంటుంది. దీని ద్వారా మీరు బ్యాంక్ లోన్ తీసుకొని నెట్ సెంటర్ని పెట్టుకోవచ్చు. ఓకేనా? ఆ తర్వాత దీంతో పాటుగా మీరు ఈ 1 ఇయర్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీరు ఎక్కడైనా అప్రెంటిస్ చేసినట్లయితే ఆ అప్రెంటిస్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఏదైతే కంపెనీలో మీరు అప్రెంటిస్ చేశారో వాళ్ళు మీకు సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది ఒక యాడెడ్ అడ్వాంటేజ్. సో కాబట్టి అప్రెంటిస్ ఖచ్చితంగా చేయండి. ఈ విధంగా మీరు డేటా ఎంట్రీ ఆపరేటర్, కంప్యూటర్ ఆపరేటర్,
తర్వాత ఇన్‌స్ట్రక్టర్, ఆ తర్వాత సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ అంటే ఒక నెట్ సెంటర్‌ని పెట్టుకునే అవకాశం కూడా మీకు ఉంటుందన్నమాట. ఓకేనా? అయితే ఇక జాబ్ ఆపర్చునిటీస్ గురించి చూద్దాం. అంటే ప్రైవేట్ సెక్టార్‌లో ఎలాంటి జాబ్స్ ఉన్నాయి? గవర్నమెంట్ సెక్టార్‌లో ఎలాంటి జాబ్స్ ఉన్నాయి? ముందు చూద్దాం. ఫస్ట్‌గా మనం గవర్నమెంట్ సెక్టార్‌లో ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అనేది చూద్దాం. గవర్నమెంట్ సెక్టార్ గనక చూసినట్లయితే ఇక్కడ చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ చాలా డిపార్ట్మెంట్స్‌లో అంటే ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ గ్రూప్ 3 జాబ్స్ ఆంధ్రప్రదేశ్‌లో గానీ, తెలంగాణలో గానీ చూసినట్లయితే గ్రూప్ 3 జాబ్స్ లేక వీఆర్ఓ ఇలాంటి ఉద్యోగాలకి ఈ ఈ కోపా చేసినటువంటి విద్యార్థులు అర్హులే. అయితే ఒక చిన్న రిస్ట్రిక్షన్ లేక చిన్న పాయింట్‌ని మీరు అర్థం చేసుకోవాల్సి ఉంది. ఏంటంటే ఈ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలకి మీరు గనక చూసినట్లయితే ప్రతి ప్రభుత్వ రంగ సంస్థలో కూడా కంప్యూటర్ ఆపరేటర్ అవసరం ఉంది. కంప్యూటర్ ఆపరేటర్స్ ఉన్నారు. ఆ ఉద్యోగానికి క్వాలిఫికేషన్స్ ఏమడుగుతున్నారంటే ప్రస్తుతం కనీసం ఇంటర్మీడియేట్ చదివి ఉండాలి అని అంటున్నారు. కనీసం ఇంటర్మీడియేట్ చదివి ఉండి ఆ తర్వాత కోపా ఉంటే ఇంటర్మీడియేట్ విత్ కోపా అడుగుతున్నారు. కొన్ని చోట్ల అయితే డిగ్రీ విత్ కోపా అడుగుతున్నారు. సో కాబట్టి టు బి ఫ్రాంక్, టు బి లిటరల్లీ మాట్లాడాలంటే గవర్నమెంట్ సెక్టార్‌లో ఈ కోపా విద్యార్థులకు లేక కోపా చేసిన వాళ్ళకి అవకాశాలు అంతగా లేవు. రైట్. ఇక ప్రైవేట్ సెక్టార్‌లో చిన్న పెద్ద ప్రతి కంపెనీలో కూడా ఆపరేటర్ అవసరం అనేది ఖచ్చితంగా ఉంది. ఇక్కడ నేను మల్టీనేషనల్ కంపెనీస్ గురించి మాట్లాడట్లేదు, లేక సాఫ్ట్‌వేర్ కంపెనీస్ గురించి మాట్లాడట్లేదు. ఒక మీడియం స్కేల్ కంపెనీస్ అండ్ థర్డ్ ఎండ్ కంపెనీస్‌లో కంప్యూటర్ ఆపరేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఉద్యోగాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి చోట్ల మీకు అవకాశాలనేవి ఉంటాయి. ఓవరాల్‌గా ఉద్యోగాలు గనక చూసినట్లయితే గవర్నమెంట్ సెక్టార్‌లో లేవు అనట్లేదు. గవర్నమెంట్ సెక్టార్‌లో కూడా ఉద్యోగాలు ఉన్నాయి. కానీ నెంబర్ ఆఫ్ జాబ్స్ అనేవి ప్రైవేట్ సెక్టార్‌తో కంపేర్ చేసినప్పుడు తక్కువగా ఉన్నాయి. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ బీహెచ్ఈఎల్‌లో ఉందనుకోండి. బీహెచ్ఈఎల్‌లో కంప్యూటర్ ఆపరేటర్స్ ఉంటారు. ఈ కంప్యూటర్ ఆపరేటర్స్‌కి ఈ బ్రాంచ్ లేక ఈ ఏదైతే ట్రేడ్ ఉన్నదో ఈ ట్రేడ్ చేసిన వాళ్ళకి ప్రిఫర్ ఇస్తున్నారు. కోపా ట్రేడ్ చేసిన వాళ్ళకి ప్రిఫర్ చేస్తున్నారు. అలాగే ఈసీఐఎల్ ఉంది ఇక్కడ కూడా. అలాగే ఇంకా ఆర్టీసీలో ఉంది. ఇలా చాలా చోట్ల ఈ ట్రేడ్ చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, కాదనటం లేదు. ఖచ్చితంగా గవర్నమెంట్ సెక్టార్‌లో కూడా ఉన్నాయి. ఒక కంపారిజన్ ప్రైవేట్ సెక్టార్‌కి, గవర్నమెంట్ సెక్టార్‌కి ఒక కంపారిజన్ అనేది మనం చేసినట్లయితే గవర్నమెంట్ సెక్టార్‌లో కన్నా ప్రైవేట్ సెక్టార్‌లో జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఇది నెక్స్ట్ వచ్చేసి ఓకే, మీరు ప్రైవేట్ సెక్టార్‌ల గురించి మీరు శాలరీ అనేది ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి శాలరీ ఏ రేంజ్లో ఉంటుంది అంటే శాలరీ అనేది 8,000 to 10,000 ఉంటుంది. ఇది ఏ బేస్ మీద చెప్పాము అంటే వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ ఫ్రెషర్గా మీరు 10th క్లాస్ తర్వాత 1 year ప్రోగ్రామ్ అనేది చేసినట్లయితే యాజ్ ఏ ఫ్రెషర్గా మీకు మినిమం 8,000 రూపీస్ టు శాలరీ అనేది ఉంటుంది. ఇది మినిమం 8,000 to 10,000 అనేది ఇది మినిమం శాలరీ అనమాట. అంటే కొన్ని కంపెనీస్ 8,000 ఇస్తాయి, కొన్ని కంపెనీస్ 9,000 స్టార్టింగ్ శాలరీగా ఇస్తాయి, కొన్ని కంపెనీస్ 10,000 శాలరీస్ ఇస్తాయి, కొన్ని కంపెనీస్ 15,000 కూడా ఇవ్వచ్చు. ఏదైతే ఈ 8,000 to 10,000 నేను చెప్తున్నానో కదా, ఇది ఒక అప్రాక్సిమేట్ వాల్యూ. ఇది కాన్స్టెంట్ కాదు. మినిమం 8,000 ఉంటుంది. ఇది డ్యామ్. దీనికన్నా తక్కువ అనేది ఉండదు. మినిమం 8,000 అనేది ఉంటుంది. సో ఆ తర్వాత మీకు ఓకే, అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్లోకి మనం వచ్చాము. అదేంటంటే ఈ ఐటీఐలో ఉన్నటువంటి కోపా అనేటటువంటిది 1 year ప్రోగ్రామ్. ఈ 1 year ప్రోగ్రామ్ చేసేసి తర్వాత మీకు ఇమీడియట్లీగా ఉద్యోగం ఒక 8 నుంచి 10,000 ఉద్యోగం అయితే దొరుకుతుంది. కానీ
మీరెవ్వరు కూడా అక్కడే సెటిల్ అయిపోవాలి, అదే 8-10,000, ఆ తర్వాత అయితే 15,000, సో ఇంకా 10 ఇయర్స్ చేస్తే 20,000 అవుతుంది, ఇంకా అలాగే సెటిల్ అయిపోవాలని ఏ ఒక్కరు కూడా అనుకోరు. సో కాబట్టి ఎవరైతే ఇమీడియట్లీగా ఫైనాన్షియల్ అంటే ఇమీడియట్లీగా వితిన్ 1-2 ఇయర్స్లో డబ్బులు సంపాదించుకొని దాని మీద బేస్ చేసుకొని హయ్యర్ ఎడ్యుకేషన్ చెయ్యాలి అనుకుంటారో మిడిల్ క్లాస్ పీపుల్, వాళ్ళకి ఈ కోపా మంచి ఆపర్చునిటీ, ఈ ట్రేడ్ మంచి ఆపర్చునిటీ. సో కాబట్టి ఈ కోపాలో జాయిన్ అయినటువంటి విద్యార్థులు కోపా 1 ఇయర్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా హయ్యర్ స్టడీస్ అనేది చేయాలి. హయ్యర్ స్టడీస్ అనేది చేయకపోతే మీ గ్రోత్, ఫైనాన్షియల్ గ్రోత్ అనేది ఆగిపోతుంది. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. అది ఎలాగ హయ్యర్ స్టడీస్ ఏ విధంగా చేయగలం? ఓకే, ఇది అన్నిటికన్నా క్రూషియల్ పాయింట్. మీరు 1 ఇయర్ ఐటీఐ చేసేసిన తర్వాత లేటరల్ ఎంట్రీ స్కీమ్లో మీరు డిప్లొమాలో జాయిన్ అవ్వచ్చు. అదే ఇంటర్మీడియట్ లేకుండానే ఇంజనీరింగ్ చేసే అవకాశం కూడా ఇక్కడ ఉంది. దాని గురించి నేను ఇప్పుడే చెప్తాను. దానికన్నా ముందు ఫస్ట్ డిప్లొమా చేసే అవకాశం ఎలాగుందో చూద్దాం. అది ఎలాగంటే ఫస్ట్ ఈ 1 ఇయర్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్, ఈ డిప్లొమాలో లేటరల్ ఎంట్రీ స్కీమ్ కింద మీరు సెకండ్ ఇయర్లో అడ్మిషన్ అనేది పొందవచ్చు. అంటే ఏంటంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత పాలీసెట్ ద్వారా మనం పాలీసెట్ ఎంట్రన్స్ రాసి డిప్లొమాలో అడ్మిషన్ పొందుతాం. డిప్లొమా అడ్మిషన్ పొందిన తర్వాత డిప్లొమా అనేది అక్కడ కంప్లీట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు అదే డిప్లొమాని మీరు చదవచ్చు. మీరు ఎలా చదవచ్చు? మీకు ఒక స్పెషల్ లేక ఒక ప్రత్యేకమైనటువంటి ఎంట్రన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ విధంగా ఐటీఐ పూర్తి చేసిన వాళ్ళు ఈ అడ్మిషన్ టెస్ట్ క్వాలిఫై అయిన విద్యార్థులకి డిప్లొమా ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్ ఇవ్వరు. డిప్లొమా ఫస్ట్ ఇయర్ చదవకుండానే మీకు సెకండ్ ఇయర్లో అడ్మిషన్ అనేది ఇస్తారు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ అంటే మీరు డిప్లొమాలో ఫస్ట్ ఇయర్ చదవవలసిన అవసరం లేదు. డిప్లొమా 4 ఇయర్స్ ప్రోగ్రాంలో మీరు డిప్లొమా చదివేది 3 ఇయర్స్ మాత్రమే. అంటే ఫస్ట్ ఇయర్ చదవకుండానే సెకండ్ ఇయర్కి అడ్మిట్ అయిపోతారు. మిగిలినటువంటి విద్యార్థుల్లాగానే అప్పుడు మీరు 3 ఇయర్స్లో డిప్లొమా కంప్లీట్ చేస్తారు. మీరు ఆ విధంగా డిప్లొమా అనేది పూర్తి చేయవచ్చు. దీన్ని ఏమంటామంటే లేటరల్ ఎంట్రీ స్కీమ్ అంటాం. అంటే మీరు ఈ ఐటీఐలో కోపా చేయటం వల్ల మీరు ఈ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ అనే డిప్లొమాలో సెకండ్ ఇయర్కి అడ్మిషన్ పొందవచ్చు. ఆ తర్వాత 3 సంవత్సరాల డిప్లొమా పూర్తి చేస్తే అప్పుడు డిప్లొమా హోల్డర్గా మీరు గుర్తించబడతారు. ఓకే, డిప్లొమా అయిన తర్వాత మీకు ఐటీఐతో కంపేర్ చేసినప్పుడు, అంటే కోపాతో కంపేర్ చేసినప్పుడు డిసిఏ, డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్, దీని మీద ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ ఉద్యోగ అవకాశాలు మాత్రమే కాకుండా మంచి శాలరీస్ కూడా ఉంటాయి. ఎలాగో మీరు ఐటీఐలో కోపా చేశారు, ఇక్కడ చాలా నాలెడ్జ్ నేర్చుకుని ఉంటారు. ఈ నాలెడ్జ్ ఏమవుతుంది, 3 ఇయర్స్ 1 ఇయర్ నేర్చుకున్నటువంటి నాలెడ్జ్ ఆ తర్వాత మీరు డిప్లొమాలో ఇదే నాలెడ్జ్ కంటిన్యూ అవుతుంది. కాబట్టి మీరు 4 ఇయర్స్ కాంప్రహెన్సివ్గా పూర్తిగా ఈ కంప్యూటర్ రిలేటెడ్ నాలెడ్జ్ని గెయిన్ చేస్తారు. కాబట్టి బయటకు వచ్చిన తర్వాత మీ దగ్గర సబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా ఎక్కువగా ఉంటుంది. మిగిలినటువంటి డిప్లొమా స్టూడెంట్స్తో మిమ్మల్ని కంపేర్ చేసినప్పుడు ఖచ్చితంగా మీ దగ్గర నాలెడ్జ్ అనేది 100% ఎక్కువగా ఉంటుంది. సో బయట మార్కెట్లో ఎవరి దగ్గర నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళకే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తాయి, ఎక్కువ శాలరీ ఉన్నటువంటి ఉద్యోగాలు దొరుకుతాయి. ఇది ఫ్యాక్ట్, ఇది ఎవరు కాదనలేని ఫ్యాక్ట్. సో కాబట్టి మీకు బెస్ట్ ఆపర్చునిటీ ఏంటంటే ఐటీఐ కోపా ఈ ట్రేడ్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీరు డిప్లొమా చేయండి. సో అది మీరు ఐటీఐ అవ్వంగానే చేయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత గ్యాప్ తీసుకునే చేయండి. అంతేకాకుండా ఇంకో మంచి ఐడియా ఏంటంటే మీరు ఐటీఐ చేసిన తర్వాత ఉద్యోగం చేసుకుంటూ కూడా డిప్లొమా చేయొచ్చు. ఎందుకంటే
డిప్లొమా కోర్సెస్ని మన తెలుగు రాష్ట్రాల్లో షిఫ్టింగ్ పద్ధతి మీద ఆఫర్ చేస్తున్నాయి. అంటే డిప్లొమా కాలేజెస్, ఈ పాలిటెక్నిక్ డిప్లొమా కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవి షిఫ్టుల వారీగా పనిచేస్తున్నాయి. మార్నింగ్ 8 నుంచి అరౌండ్ 7 ఆర్ 8, మార్నింగ్ 8 ఆర్ 7 నుంచి మధ్యాహ్నం 1 ఆర్ 2 వరకు, ఆ తర్వాత మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 వరకు, ఈ విధంగా 2 షిఫ్టుల్లో కాలేజెస్ అనేవి పనిచేస్తున్నాయి. సో కాబట్టి దీన్ని మీరు ఒక అవకాశంగా వాడుకోవచ్చు. సో ఈ విషయాన్ని బాగా పరిశీలించండి, బాగా అర్థం చేసుకోండి. ఓకే, డిప్లొమా అయిపోయిన తర్వాత మీరు డిప్లొమాతో ఆగిపోవచ్చు, లేక మంచి లైఫ్ కావాలంటే ఇంజనీరింగ్ చేయవచ్చు. అంటే మీరు ఐటీఐ ఒక ట్రేడ్ అయినటువంటి కోపా చేసి ఫైనల్గా పిహెచ్డి కూడా చేయవచ్చు. ఇక్కడ మనం డిప్లొమా పూర్తి చేసిన తర్వాత మీరు ఇంజనీరింగ్లో కంప్యూటర్ సైన్స్, సిఎస్ఈ, కంప్యూటర్ సైన్స్ ఇన్ ఇంజనీరింగ్, సిఎస్ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఈ బ్రాంచ్ ఇంజనీరింగ్ యొక్క ఈ బ్రాంచ్లో మీరు అడ్మిషన్ పొందవచ్చు. ఈ బ్రాంచ్తో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సిఎస్సి అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈ 2 బ్రాంచుల్లో కూడా మీరు అడ్మిషన్స్ అనేది పొందవచ్చు. దాని ప్రొసీజర్ ఏంటంటే, మీకు ఈ డిప్లొమా అయిపోయిన తర్వాత పిఈ సెట్ అనేది ఒక ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఉంటుంది. పిఈ సెట్ మన తెలంగాణలో ఉంది, మన ఆంధ్రప్రదేశ్లో కూడా నిర్వహిస్తారు. ఈ ఎంట్రన్స్ టెస్ట్ రాయటం ద్వారా మీరు ఇంజనీరింగ్లో లేటరల్ ఎంట్రీ స్కీమ్ కింద సెకండ్ ఇయర్లో అడ్మిషన్ పొందుతారు. తద్వారా మీరు ఇంజనీరింగ్ అనేది 3 ఇయర్స్, అందరికీ ఇంజనీరింగ్ అనేది 4 ఇయర్స్. ఇప్పుడు మీకు ఇంజనీరింగ్ అనేది 3 ఇయర్స్ అవుతుంది. ఎందుకంటే మీరు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదవరు, ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో అడ్మిషన్ పొందుతారు, సెకండ్, థర్డ్, ఫైనల్ ఇయర్. దాంతో 3 ఇయర్స్లో మీకు ఇంజనీరింగ్ అయిపోతుంది. ఈ విధంగా మీరు 3 ఇయర్స్లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తారు. కానీ మీకున్నటువంటి ద బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు ఐటీఐలో 1 ఇయర్ కంప్యూటర్ నేర్చుకున్నారు, డిప్లొమాలో 3 ఇయర్స్ కంప్యూటర్ నేర్చుకున్నారు, ఆ తర్వాత ఇక్కడ 3 ఇయర్స్ మళ్ళీ కంప్యూటర్ నేర్చుకున్నారు. 1+3 4 1+3 7 ఇయర్స్ పాటు మీరు కేవలం కంప్యూటర్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్నే చదువుతారు. కాబట్టి 100% డ్యామ్ షూర్గా చెప్పొచ్చు, మీ దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ సాధారణ ఇంజనీరింగ్ స్టూడెంట్ దగ్గర ఉన్న నాలెడ్జ్ కన్నా 100% ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి మీరు బయటకు వచ్చిన తర్వాత మంచి అవకాశాలు అనేవి దొరుకుతాయి. సో ఈ విధంగా మీరు ఇంజనీరింగ్ పూర్తి చేయవచ్చు. మళ్ళీ బీటెక్ తర్వాత మళ్ళీ మీరు ఎంటెక్ పూర్తి చేయవచ్చు. ఎంటెక్ తర్వాత పిహెచ్డి కూడా పూర్తి చేసుకోవచ్చు. ఇది ఒక మార్గం. అలా కాకుండా మీరు ఇంటర్ కూడా చదవాలి అనుకుంటున్నట్లయితే, ఇప్పుడు నేను చెప్పింది ఏదైతే ఒక మార్గమో అది టెక్నికల్ వేలో మనం చూసినటువంటి మార్గం. అలా కాకుండా మీరు ఈ ఐటీఐలో ఏదైనా బ్రాంచ్, ఎస్పెషల్లీ కోపా గురించే కాదు, మీరు ఐటీఐలో ఏ బ్రాంచ్ చేసినా వాళ్ళు కూడా ఇది నేను చెప్పబోయేటటువంటి మార్గంలో మీరు ఫర్దర్ ఎడ్యుకేషన్ని చదవచ్చు, ఫర్దర్ ఎడ్యుకేషన్ అనేది పూర్తి చేయవచ్చు. అది ఎలాగంటే ఎన్ఓఐఎస్, నేషనల్ ఓపెన్ స్కూల్ అనేది ఉంటుంది. ఇది జాతీయ స్థాయిలో, అంటే కేంద్ర ప్రభుత్వం గుర్తించినటువంటి ఒక ఇన్స్టిట్యూట్ అనమాట. మీరు ఈ ఐటీఐ పూర్తి చేసేసిన తర్వాత దాని ద్వారా, ఎన్ఓఐఎస్ ద్వారా ఇంటర్మీడియట్ని పూర్తి చేయవచ్చు. దీన్ని ఓపెన్ ఇంటర్ అని అంటాం. అంటే డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తూ ఉంటారు. దాన్ని ఓపెన్ ఇంటర్ అంటాం, ఓపెన్ స్కూల్ అంటాం. ఓపెన్ స్కూల్లో 1 to ఇంటర్ వరకు ఉంటుందన్నమాట. ఓకేనా? ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా మీరు ఇంటర్మీడియట్ పూర్తి చేయవచ్చు. ఏ విధంగా అయితే జనరల్గా ఇంటర్మీడియట్ గ్రూప్స్ ఉన్నాయో కదా, అంటే సిఎస్సి, ఎంపీసీ, ఎంఈసి, బైపీసీ, ఎంఈసి, హెచ్ఈసి ఇలా ఉన్నాయి కదా, ఎంబైపీసీ. దీంట్లో ఎంబైపీసీ అనేది ఉండదు, అలాగే బైపీసీ ఉండదు. మిగిలినటువంటి అన్ని ఇంటర్మీడియట్ గ్రూప్స్ కూడా ఈ విధానంలో మీరు చదవచ్చు, ఇంటర్మీడియట్ని పూర్తి చేయవచ్చు. ఈ విధంగా మీరు ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత, అయితే మీరు ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత ఎంపీసీ చదివారనుకోండి, ఎంపీసీ చదివి మరి ఎంసెట్ రాసుకొని ఇంజనీరింగ్ అడ్మిషన్ పొందవచ్చు,
లేక సాధారణమైనటువంటి బీఎస్సీ డిగ్రీ చదవచ్చు, లేకపోతే మీరు అక్కడ సిఈసి చదివారనుకోండి ఇక్కడ మీరు బీకామ్ చదవచ్చు, లేక అక్కడ హెచ్ఈసి చదివారనుకోండి ఇక్కడ బీఏ చదవచ్చు. ఆ విధంగా మీకు మల్టీ డైమెన్షన్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. అటు టెక్నికల్గా ముందు చెప్పుకున్నటువంటి విధానంగా మీరు ఇంజనీరింగ్ చేయొచ్చు, ఈ విధంగా కూడా మీరు డిగ్రీ అండ్ ఇంజనీరింగ్ వేరే వేరే ఏదైనా చేయొచ్చు అనమాట. ఇన్ని అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ కోపా లేక ఇది కేవలం కోపా గురించి మాత్రమే కాదు, ఐటీఐలో ఉన్నటువంటి అన్ని ట్రేడ్లు కూడా ఇది వర్తిస్తుంది. ఎస్పెషల్లీ కోపాకి ఇంత పెద్ద స్కోప్ అనేది ఉంది. అయితే ఇంత బాగానే ఉంది. ఎవరైతే ఈ కోర్సు లేక ఈ ట్రేడ్ ఈ ఐటీఐ అనేది ఎవరికి షూటబుల్ అంటే, లిటరల్లీగా మాట్లాడాలంటే ఫైనాన్షియల్లీగా తొందరగా ఎంతో కొంత ఇన్కమ్ గెయిన్ చేయాలి, నా కాళ్ళ మీద నేను నుంచోవాలి, నా ఖర్చులను నేను సంపాదించుకోవాలి ఎవరైతే అనుకుంటారో అలాంటి వాళ్ళకి ఈ కోర్స్ అనేది ఈ ట్రేడ్ అనేది ద బెస్ట్. అయితే అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఈ 1 ఇయర్ ప్రోగ్రామ్తో ఆగిపోవద్దు. ఎవరైతే ఆగిపోయారో మీ ఫైనాన్షియల్ గ్రోత్ అనేది అక్కడితో ఆగిపోతుంది. ఈ పాయింట్ని మీరు అర్థం చేసుకోండి. ఇక ఫైనల్గా మీరు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. మీరు ఈ 1 ఇయర్లో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. లేదు అంటే మీరు ఈ ప్రోగ్రామ్ చేసిన తర్వాత కూడా బయట మీరు జాబు పొందలేరు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు మనం మాట్లాడుకుందంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా 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 ఇంపార్టెంట్. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, సో మీరు ఈ 1 ఇయర్లో థియరీ యాజ్ వెల్ యాజ్ ప్రాక్టికల్స్ 2 కూడా బాగా నేర్చుకోవాలి. ల్యాబ్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ల్యాబ్కి మిస్ కాకుండా, కేవలం డబ్బులు ఇచ్చేసి మార్క్స్ వేయించుకునే విధంగా ఉండకుండా సబ్జెక్ట్ నేర్చుకోవాలి. థియరీ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్ని ప్రాక్టికల్గా మీరు ల్యాబ్లో ప్రాక్టీస్ చేయాలి. ఇంకా మీకు కొంత ఫైనాన్షియల్గా స్ట్రెంత్ ఉంటే ఒక సెకండ్ హ్యాండ్ కంప్యూటర్ కొనుక్కొని సో దాని ద్వారా ప్రాక్టీస్ చేయండి. ఇది కంప్యూటర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఏవైనా, ఇది కాదు వేరేది కాదు, ఏదైనా ఎక్కడైనా మీరు సిస్టమ్ మీద ప్రాక్టీస్ చేయనంత వరకు మీకు పర్ఫెక్షన్ అనేది రాదు. కాబట్టి థియరీ నేర్చుకుంటాం, ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో కాకుండా థియరీ నేర్చుకుని దాన్ని ప్రాక్టికల్స్ని ల్యాబ్లో చేస్తూ సబ్జెక్ట్ని ఇంప్రూవ్ చేసుకుంటేనే మీకు భవిష్యత్తు అనేది ఉంటుంది. సో కాబట్టి దీంతో పాటుగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే, ఏ కోర్సు అయినా చేయండి, ఖచ్చితంగా మీకు కావాల్సినటువంటి మెయిన్ టూల్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి నేర్చుకోలేకపోతే మీరు పిహెచ్డి చేయండి, లేక ఎంబీఏ చేయండి, లేక వేరే ఏ కోర్స్ అయినా చేయండి, ఉద్యోగాలు పొందలేరు. మీ దగ్గర సబ్జెక్ట్ ఎంత ఉన్నా ఆ సబ్జెక్ట్ని మీరు ప్రజెంట్ చేయనంత వరకు మీకు ఆపర్చునిటీస్ అనేవి రావు. ఈ పాయింట్ని చాలా జాగ్రత్తగా నిశితంగా పరిశీలించండి, అబ్జర్వ్ చేయండి, సబ్జెక్ట్ని నేర్చుకోండి, థియరీ ప్రాక్టికల్ రెండింటిని నేర్చుకోండి. దీంతో పాటుగా మీరు సాఫ్ట్ స్కిల్స్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేసుకోండి. అయితే మీరు కంప్యూటర్ అయినట్లయితే, ఫైనాన్షియల్గా మీకు సపోర్ట్ అయినట్లయితే ఒక సెకండ్ హ్యాండ్ కంప్యూటర్ కొనుక్కోండి. ఏవైతే ఈ 1 ఇయర్లో ల్యాబ్ ప్రాక్టికల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మంచి లైఫ్ అనేది మీకు ఏర్పడుతుంది. ఆల్ ద బెస్ట్. ఎవరైతే ఈ కోపా లేక ఐటీఐలో వేరే బ్రాంచెస్ జాయిన్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మా ఈ ఛానల్ తరపు నుంచి ఆల్ ద బెస్ట్. అండ్ పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మాత్రమే కాకుండా మీ ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు, ఇలాగే కన్ఫ్యూజన్ అయిపోతూ ఉంటారు, వాళ్ళకి కూడా మీరు సజెస్ట్ చేయండి, వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు కూడా దీనివల్ల బెనిఫిట్ పొందుతారు. సో సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.